పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. హోషేయ గ్రంథం 14వ అధ్యాయంలో అక్కడ దేవుడు తిరిగి మళ్ళీ తన దగ్గర నుంచి దారి తప్పిపోయిన ప్రజలు తన దగ్గరికి వస్తే గనక వారికి ఎలాంటి హోదాని ఇస్తానంటున్నారు, ఎలాంటి సౌందర్యం వారికి కలుగుతుంది, ఎలాంటి ఫలింపులో వారు ఉంటారు, ఎంత సక్సెస్ఫుల్గా ఉంటారో చెప్తా ఉంటారు. ఆ అధ్యాయం అంతా చాలా బాగుంటుంది చదువుతూ ఉంటే. అతని సౌందర్యం ఒలీవి చెట్టులాగా, అతని లెబానోను పర్వతం అంత ఎత్తుగా ఎదుగుతాడనుకుంటూ, తామర పుష్పంలాగా అతను అభివృద్ధి చెందుతాడని, ఈ రీతిగా అతను అంటే ఇశ్రాయేలు అనేటటువంటి ఆ జనాంగం అనమాట, వాళ్ళ గురించి చెప్తా ఉంటారు. అందుట్లో 14వ అధ్యాయంలోని 7వ వచనంలో ఉంటుంది, అతని నీడలో నివసించి వారు మరలి వత్తురు, ధాన్యములాగా వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టులాగా వారు వికసిస్తారు, లెబానోను ద్రాక్షారసపు వాసనలాగా వారు పరిమళిస్తారు అని ఉంటుంది. అంటే ఇదంతా కూడా ఒక భూలోకంలో ఉన్నటువంటి వాటితోనే కంపేర్ చేస్తూ చెప్పారు దేవుడు. అతని నీడలో నివసించేవారు మరలి వత్తురు అంటే ఇక్కడ ఇశ్రాయేలు గురించి చెప్తా ఉన్నారు. కానీ మనకి దాని నెరవేర్పు యేసుక్రీస్తులో కనపడుతుంది. యేసుక్రీస్తులో నివసించేవారు తిరిగి ఎప్పుడు వస్తారంటే అదొక పునరుజ్జీవనానికి సంబంధించింది. వారు గనక ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోతే తిరిగి రాగలిగేటట్లు ఆయన యొక్క కరుణ, క్షమ ఇవన్నీ కూడా మనుషుల్ని ఆకర్షించి ఇదివరకు ఆయన దగ్గర జీవించిన వారు తిరిగి ఆయన దగ్గరికి మరలి వస్తారని చెప్తా ఉంటారు. అంతేకాకుండా ధాన్యంలాగా వాళ్ళు తిరిగి మొలుస్తారని చెప్తా ఉన్నారు. మొలవడం అంటే యేసుక్రీస్తు వారు ఒకానొకసారి మాట్లాడుతూ, గోధుమ గింజ ఒంటిగా ఉంటే అది దానివల్ల ఫలితమేమి ఉండదు, అది భూమిలో పడి చనిపోతేనే అది బాగా పంటగా సమృద్ధి చెందుతుందని చెప్తా ఉంటారు ఆయన. ఇక్కడ కూడా ధాన్యములాగా తిరిగి మొలుస్తారు అంటే మళ్ళీ మొలవడం అంటే మరణించిన స్థితి లాంటి మన జీవితాలు ఉంటే గనక మళ్ళీ మనల్ని చిగురింపజేసి వారు దినదినం అభివృద్ధి చెందుతారు అన్నట్లుగా దేవుడు ఒక వాగ్దాన రూపంగా మనకి ఇస్తా ఉన్నారు. ఆ వాగ్దానం యేసుక్రీస్తు వారిలో నెరవేరింది. మనము అపరాధాల చేత, పాపాల చేత చచ్చిన వారమై మనముండగా యేసుక్రీస్తు యుక్త కాలములో మన కోసం చనిపోయి మనల్ని సిలువ మీద తన మరణం ద్వారా మనల్ని తిరిగి రక్షించుకున్నారు. అంటే చనిపోయిన స్థితిలోంచి మనము ధాన్యంలాగా తిరిగి మొలిచిన మనము అనేక మందిని పంటలాగా దేవుని దగ్గరికి తీసుకురావాలంటే ఆయన రుచి చూసిన మనము ఆయనలాగే ఆయన గుణాలతో ఆయన గురించినటువంటి సువార్తను ప్రాచుర్యం చేస్తూ ఉండాలి. అయితే ఇటీవల కాలంలో సువార్త ప్రచురణ చేస్తూ ఉంటే చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు, వ్యతిరేకత ఎదుర్కొంటా ఉన్నారు. నేను ఈరోజు మార్నింగ్ ఒక పోస్ట్ చూశాను. ఒక ఆయన ఎవరు చాలా సాత్వికంగా ఉన్నారు. ఆయన దేవుని పట్ల, ఆయన పాస్టర్ గారి లాగా లేరు, ఇవాంజలిస్ట్ లాగా లేరు, మామూలుగానే ఉన్నారు. చిన్న మోటార్ బైక్ వేసుకుని వచ్చారు. ఎవరో ఒక అమ్మ షాప్ అప్పుడే తెరిచారంట. అమ్మ నేను మీకు యేసుక్రీస్తుని గురించిన వార్త చెప్పాలనుకుంటున్నానంటే ఆమె ఇంకా చాలా భయంకరంగా దూషించడం మొదలుపెట్టింది. అసలు ఎవరు రమ్మన్నారు, ఎందుకు చెప్తారు మీరంటే, మీకు ఇష్టమైతే చెప్తాను లేకపోతే వెళ్ళిపోతానమ్మా అంటే చాలా చాలా భయంకరంగా దూషిస్తూ ఉంటే అతను, సారీ అమ్మ ఏమనుకోకుండా నేను వెళ్ళిపోతుంటే, ఏంటి ఇప్పుడు సారీ చెప్తున్నావు, అసలు ఎందుకు వచ్చావు నువ్వు అని అతను వెళ్ళిపోయారు. సారీ అమ్మ సారీ అని వెళ్ళిపోయారు. తర్వాత ఆమె చెప్తుందనమాట, మనం ఇట్లాంటి వాళ్ళని ఎప్పుడు రానివ్వకూడదు, అసలు వాళ్ళు వచ్చారంటే మనల్ని కూడా అటువైపు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారని చెప్తా ఉంది. నిజానికి ఎవరిని ఎటువైపు తీసుకెళ్ళలేరు. మన హృదయంలో ఏదైనా ఒక నీతి వల్ల మనం ఒప్పించబడితేనే అటువైపు ఆకర్షించబడతాము. అయితే అన్యజనులు వారు అంధకారంలో ఉంటున్నారు, వెలుగుని వారికి చూపిద్దాం అన్నటువంటి ఆ ఆతృత, అది కూడా యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఇచ్చినటువంటి ఆఖరి ఆజ్ఞ. కాబట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వజనాన్ని నా శిష్యులుగా చేయండి అన్నారు. దానికోసము మరణించిన స్థితిలో మనల్ని ఎలా రక్షించుకున్నారో అదే విధంగా అన్యజనుల్ని మనం కూడా రక్షించాలి అనే తాపత్రయంతో అనేక మంది వెళ్తా ఉన్నారు. కానీ చాలా వ్యతిరేకత వస్తూ ఉంది. అయినా సరే మనము దేవుడిని ప్రార్థించుకుంటూ మన పనిలో వెళ్తూ ఉండాలి. ఎందుకంటే దానికి మనల్ని హేతు అడిగే వారికి సాత్వికతతో సమాధానం చెప్పమని దేవుడు కూడా చెప్పారు. కాబట్టి మనం ఎక్కడ వారు దూషిస్తే మనం బదులు దూషించకుండా వాళ్ళని ఎలాగైతే మొలిపించాలి, మనం ఎలా అయితే మొలిచామో ధాన్యంలాగా వాళ్ళని కూడా అలాగే మొలిపించగలిగేలాగా చేయాలి. తర్వాత ద్రాక్ష చెట్టులాగా వారు వికసిస్తారు అని అక్కడ ఉంటుంది ఆ వాక్యంలో. ద్రాక్ష చెట్టులాగా వికసించడం అంటే ద్రాక్ష ఎప్పుడు చెప్పినా సరే అది ఒక జీవానికి, ఒక ఫలప్రదతకి గుర్తు. యేసుక్రీస్తు వారు కూడా అంటారు, నేను ద్రాక్షావల్లిని, మీరు నాలో తీగలుగా నాలో ఉంటేనే మీరు ఫలిస్తారని. అంటే మన ఫలింపు, మన జీవము, మన ఆనందం ఇదంతా కూడా ద్రాక్షావల్లి అయిన క్రీస్తు వారిలో మనం ఉంటేనే
మనం ఫలిస్తాము. అంటే ద్రాక్షారసం అంటే ఆ రోజుల్లో ఒక ఆనందానికి, ఒక సంబరానికి గుర్తు. యేసుక్రీస్తు వారిలో మనం ఫలించటం అంటేనే ఎంతో మనము ఆనందిస్తాము. ఆయనలో ఫలించటం అనేది, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి కూడా మహిమపరచబడతాడు అని బహుగా ఫలించండి అని చెప్తారు. ఆ బహుగా ఫలించడానికి ఆయనలోనే ఉండాలి. పనికిరాని తీగల్ని ఏరివేసి ఆ తీగలు మరింతగా ఫలించేటట్లు అడ్డంగా ఉన్న ప్రతి పనికిమాలిన తీగని తీసివేస్తానని చెప్తా ఉంటారు అక్కడ యేసుక్రీస్తు వారు. అదే విధంగా ఆయనలో మనం ఉంటే గనక మనలో ఏదైనా సరే ఆయనకి నచ్చని ఉంటే ఆయనే వాటిని తొలగిస్తారు. ఫలింపు కూడా ఆయనలో ఉంటే ఆయనే ఆ ఫలింపుని మనకి ఇస్తారు. కాబట్టి ద్రాక్ష అనేది ఒక జీవానికి గుర్తు, ఒక ఆనందానికి గుర్తు, ఒక సంబరానికి గుర్తు, అదొక ఫలింపుకు కూడా గుర్తు. ద్రాక్ష వల్లిలాగా ఆయన ఉన్నారు కాబట్టి మనల్ని కూడా ఆ ద్రాక్ష చెట్టుతో కంపేర్ చేస్తూ ద్రాక్ష చెట్టులాగా వారు వికసిస్తారు. అదొక అభివృద్ధికి కూడా గుర్తు. ఫలింపు అంటేనే అభివృద్ధి, కాబట్టి వారు అలాగా వికసిస్తారని చెప్తున్నారు. అదే విధంగా లెబానోను ద్రాక్ష రసం వల్లే పరిమళ వాసనతో వారు ఉంటారంట. అంటే క్రీస్తుకి సంబంధించిన పరిమళ వాసనగా మేమున్నాము అని పౌలు గారు చెప్తా ఉన్నారు. అంటే నశించిపోయే వారికి మరణపు వాసనగా ఉన్నారు, రక్షించబడే వారికి జీవార్థమైనటువంటి వాసనగా ఉన్నామని ఆయన చెప్తా ఉంటారు. అంటే ఎవరైతే నశించటానికి వారు ఇష్టపడుతున్నారంటే వాళ్ళకి తెలియదు, వారు ఏదైతే నమ్ముతున్నారో దానిలోనే ఉంటారు. దేవుడు కూడా అందరినీ ఆకర్షించడు. మనము శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి, ఆయన మాటల మీద భక్తి కలిగి కొంచెం ఫోకస్ పెట్టి వింటే ఏది నిజమైనటువంటి వార్త, ఏది మనల్ని జీవింపజేసేదో మనకు అర్థమవుతుంది. అయితే నశించటానికి కూడా కొంతమందిని దేవుడు ఏర్పరుస్తారని మన ప్రసంగిలో చదువుకుంటా ఉంటాం. కాబట్టి ఆ విధంగా కాకుండా మనము జీవించాలంటే యేసుక్రీస్తుకి చెందిన పరిమళం లాగా లెబానోను ద్రాక్ష రసం లాంటి పరిమళపు వాసన అది ఎలా ఉంటుందో మనకు తెలియదు నిజానికి, కానీ దేవుడు దాని గురించి చెప్తున్నారు బైబిల్లో. అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. అంత మంచి ఫ్రేగ్రెన్స్ ఉన్నటువంటి ఆ యొక్క ఆ గ్రేప్ జ్యూస్ ఎలా ఉంటుందో అంతటి వాసనలాగా మనము ఇతరులకి మన జీవితం కనపడాలి. మనల్ని చూడగానే నిజంగా యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు ఇలా ఉంటారు. అంటే దానికి సంపద కాదు, దానికి పదవులు కాదు, దానికి అందము, ఆరోగ్యం ఇవేమి కాదు. మనలోంచి వచ్చేటటువంటి ఒక దైవికపు వెలుగు. మనల్ని చూడగానే కొంతమంది ఎవరి దగ్గర ఎటువంటి మాటలు మాట్లాడాలో వాళ్ళకి తెలుసు. లోకస్తులు కొంతమంది ఉంటే అటువంటి మాటలే మాట్లాడుతూ ఉంటారు. కానీ దైవజనుల దగ్గరికి వచ్చేసరికి మనం చాలా వినయంగా, భయభక్తులతో, మర్యాదగా ఉంటాం. ఎందుకంటే వారు ఏర్పరచబడిన వారు అని సంఘం సమాజంలోంచి వారు ప్రత్యేకంగా పిలువబడిన వారని వారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటాం. వారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగానే ఉంటాం. అంటే వాళ్ళల్లో ఒక దైవికపు వెలుగు, వాళ్ళ జీవితమే ఒక సాక్ష్యం. అదే లెబానోను ద్రాక్షారసం లాంటి పరిమళపు వాసన. అటువంటి వాసన కలిగిన వారుగా, ద్రాక్ష చెట్టులాగా వికసించే వారిలాగా, ధాన్యంలాగా తిరిగి మొలిచే వారిలాగా మనందరం ఉండటానికి, తిరిగి ఆయన నీడలో మళ్ళీ ఒకవేళ మనం ఏమైనా తప్పిపోతే మనల్ని మనం సరిదిద్దుకుంటూ మళ్ళీ మనం ఆయన నీడకి తిరిగి వచ్చేలాగా దేవుడు ఏదైతే ఈ వాక్యాల్లో తెలియజేశారో అటువంటి గొప్ప స్థితి, ఫలింపు కలిగిన స్థితి, తిరిగి పునరుద్ధరించబడే స్థితి, పునరుజ్జీవనం కలిగేటటువంటి స్థితిని మనందరికీ దేవుడు దయచేయలాగున చిన్న ప్రార్థన చేసుకుంటూ ఆయన సహాయాన్ని కోరుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడమైన పరమ తండ్రి, నాయన కొన్ని నిమిషాలు ప్రవ్వ నువ్వు మాకు ఇవ్వబోయేటటువంటి గొప్ప స్థితిని, నీలో ఉంటే తిరిగి నీ దగ్గరకు వస్తే నువ్వు కలిగించేటటువంటి పునరుద్ధరణ ప్రవ్వ, నువ్వు కలిగించేటటువంటి పునరుజ్జీవనము, మాకు ఇచ్చేటటువంటి తిరిగి మొలిచే అనుభవము, మమ్మల్ని వికసింపజేసేటటువంటి తత్వము, ఇతరులకి మా సాక్ష్య జీవితము ఎలాగైతే ఆ ద్రాక్షారసం మీరు చెప్పిన విధముగా అటువంటి పరిమళపు వాసనతో మేము ఉండాలని మీరు మమ్మల్ని ఈ రోజున మమ్మల్ని తిరిగి నీ వాక్యాల ద్వారా హెచ్చరించారు ప్రవ్వా. దాన్ని దీనిని తేలిగ్గా తీసి పారవేయకుండా ప్రవ్వా, మేము దాని యందు ధ్యాస నిలిపి దానిని ధ్యానిస్తూ మా జీవితాలలో మేము కోల్పోయిన వాటిని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి నీ సహాయం కోరుకుంటూ సరిదిద్దబడటానికి నన్ను మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near, with open arms, He's always